అయ్యో అర్థం కాలే. నేను చెప్పింది ఇంగ్లీష్, ఎందుకంటే నేను MBBS చదివినా కదా. సమయం ఒకటి, డబ్బు, ఈ రెండు ఇక్కడ ఉన్నాయి కాబట్టి దీన్ని చేసి మన భర్తకి జాబ్ చేయకుండా 24/7 డేస్ నాతో ఉండు, నా కారుకి డ్రైవర్గా ఉండు, నాకు సెక్యూరిటీగా ఉండు, నేను నువ్వు కలిసి కొన్ని వందల ఆర్థిక స్వాతంత్రాన్ని నిలబెడదాం అనేసి ఈ బిజినెస్ చేస్తున్నాం. మాకు సాధ్యమైతే మీ అందరికీ సాధ్యమా కాదా? సాధ్యమా కాదా? ఎస్ఆర్ఓ సహజంగా స్త్రీల ఆలోచనలు పెళ్ళికి ముందు మా నాన్న అన్నీ చేస్తాడు, మా నాన్న మస్తు చూసుకుంటాడు. అవునా? పెళ్ళి అయింది, నా భర్త చూసుకుంటాడు, అన్నీ నా భర్తే. ఆయన నన్ను ఇంట్లో నుంచి బయటికి రానియాడు. మనం వేసుకునే క్యాప్ వేసాను పాపం ఆయనకు తగులుతాడు, నా భార్య ఏదైనా చేస్తే మంచుకుంటూ అనేసి. కానీ మనం క్యాప్ వేసుకున్నాం కదా. కానీ ఆడవాళ్ళు ఎంతసేపు నా భర్త తెచ్చి పెట్టాలి, ఆయనే కోడి ఏటన్నా అనేసి ఆలోచన కాకుండా నేను ఏదైనా చెయ్యాలి. ఇన్ని రోజులు నా భర్త నన్ను పెళ్లి చేసుకొని 19 సంవత్సరాలు, నా 19 సంవత్సరాల జీవితంలో నా కోసమే ఆయన పని చేసింది. మరి నేను ఆయన కోసం పని చేస్తే పోయేదేముంది? మహా అయితే హ్యాపీగా ఉంటాం. మమ్మల్ని చూసి మేము బాగా ఉండడం చూసి కొంతమంది ఫ్యామిలీలు బాగుంటాయి, భార్య భర్తలు. వేస్తారా? అంతే కదా? అవునా కాదా? అవునా కాదా? నా వాయిస్ చివరి వరకు రీచ్ అవుతుందా? రీసౌండ్ వస్తుందా? అసలే మా అమ్మ అట పక్కన మైక్ పెట్టిందట, చిన్నప్పుడు పాట వింటే దొరుకుతున్నవే మైక్ మింగిందట. నేను నా వాయిస్ ఏమో భయపెట్టించినట్టు వస్తుంది. భయపెట్టిస్తుందా నేనేమైనా? మంచిగా వస్తుందా వాయిస్? చివరి వరకు అక్కడ ఫోన్ రికార్డ్ చేస్తుంది కదా, ఆ మేడంకి నా వాయిస్ క్లియర్ ఉందా మేడం? ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక్కసారి గట్టిగా క్లాస్. థ్యాంక్ యూ. మన చరిత్రను మనమే తిరిగా రాసుకోవాలి. ఎవరు రారు మన చరిత్ర తిరిగా రాయడానికి. ఆడవాళ్ళమే చరిత్రని తిరిగా రాసుకోవాలి. వంటింటి కుందరం గారు మేము బిజినెస్ ఉమెన్స్ అనేసి నిరూపించుకోవాలి. ఇంకా నమ్మకం రావట్లేదు. లాస్ట్ సెషన్ అయిపోయే వరకు నీ మీద నీకు నమ్మకం వస్తుంది. 100% నేను రాసిస్తా మీకు. మీరు కనుక ఇక్కడే ఉండి ఇక్కడే సెషన్ చెప్తాను వింటే కనుక 100% మీరు లీడర్గా తయారై వెళ్తారు. లేదు అంటే మా భర్త వచ్చిందో, నా పిల్లలు వచ్చిందో, మా అత్తే అంటాలో, ఆడికే సమయం చెప్పాలో ఈడికే సమయం చెప్పాలంటే ఈ మీటింగ్ మీకు ఉపయోగపడదు. కాబట్టి మనము అలా ఎంతసేపు భర్త మీదనే డిపెండ్ కాకుండా ఇండిపెండెంట్గా లేడీస్ కూడా ఉండాలి. ఎందుకంటే నా భర్త ఎప్పుడు ఒకటే చెప్తాడు, కవిత ఈరోజు ఎంత గవర్నమెంట్ జాబులు చేసినా వాళ్ళ భర్తలకి ఏదైనా అయ్యి చనిపోతే కలర్ఫుల్ భర్త ఉన్నప్పుడు కలర్ఫుల్గా ఉన్న ఫ్యామిలీస్ భర్త తదనంతరము రోడ్డున పడి బ్లాక్ అండ్ వైట్ సినిమాలాగా అయిపోతున్నాయి. నాతో పాటుగా నువ్వు బయటికి రా, నేను చేసే పనిలో నీకు ఒడిదొడుకులు ఎలా వస్తూ ఉంటాయి, ఎలా ఎదుర్కోవాలనేది, నేను ఉన్నా లేకపోయినా నేను ఉన్నప్పుడు నువ్వు ఎలా బ్రతుకుతున్నావో నేను లేని తదనంతరం కూడా నువ్వు అలా బ్రతకచ్చు అని వెంబడేసుకొని ఒక చిన్న పాపకి తీసుకెళ్తాను. నా భర్త ఒక్కసారి గట్టిగా హాయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మూర్తి సార్. వెస్టైల్లో నా పరిచయం ప్రొడక్ట్ తీసుకొచ్చి ఇచ్చిండు, బెడ్ కింద దోసేసిన అని చెప్పిన కదా, అక్కడ ఆగినాం. ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ మీరు ఇక్కడికి రావాలి. తోసేసిన తర్వాత ఆడవాళ్ళకి ఒక ఈగో ఉంటుంది. ఏమి ఈగో? నాకు చెప్పకుండా జాయిన్ అయ్యాలి. వస్తువులు అంటే ఇజ్జత్ మే సవాల్. అవునా కదా? పక్కగా ఇట్లనే ఆలోచించిన. మీరు ఆలోచిస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే ఇట్లనే ఆలోచించిన. ఈయన ఉన్నప్పుడు వస్తువులు వాడద్దు. ఏం చేసినా ఇంట్లో కిరాణా సామాన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక ప్రొడక్ట్లు తెమ్మంటే తెత్తలేడు, జాబ్లో బిజీ ఉన్నాడట.
నాకు అది చెప్తాను. ఇప్పటి వరకు నాకు ఏం తెలియదు క్లియర్గా. నిజంగా జాబ్లో బిజీ ఉన్నాడా లేకపోతే కావాలి ఈ వస్తువులు వాడాలనేసి తీసుకురాలేదా నాకు తెలియదు. కానీ నేను బిజీగా ఉన్నా. ఏమో కనుక నువ్వు తీసుకొచ్చుకోపోయి కిరాణం అంటే నేను రిచ్. ఇప్పటి వరకు అసలు బయటికే పోలే. నేను ఇప్పటి వరకు కిరాణానికి బయటికి పోలే. మరి నేను రిచ్, నువ్వు తెస్తే నువ్వే తేవాలి, నువ్వు తెస్తే నువ్వు వండి పెడతా, లేకపోతే సపరేకుందా అనే రకం నేను. ఈ కథ మరి బోర్లు వేరకపోతాయి, బాసాన్లు వేరకపోతాయి, బట్టలు అట్టనే ఎక్కువైపోతాయి. పిండేది ఎవరి వల్ల? ఎక్కువైతే పులుసు రాలేదు ఎవరికి? మనకే. ఈ రిచ్ స్థలంలో రిచ్ అంతా పక్కన పెట్టుకొని ఈ తోపని పక్కన పెట్టేసి నేను ఫస్ట్ ఈ వస్తువులు తీసుకురావాలనేది, వస్తువులు వాడాలనేసి ఆయన ఎప్పుడైతే జాబు పోయేదాకా నేను కోడి మన పిల్లిలాగా చూసిన. ఆయన పోయిండిగా నౌకరికి. పోయిన తర్వాత చిన్నగా మంచం కాడ కూర్చొని కింద తోసేసిన కాటన్ తీసి బయటికి తీసి ఒక్కొక్కటి చూస్తే బట్టలు పిండేది, బోర్లు తోమేది వాటి మీద ఉంటాయి కదా, అవి తీసి ఇక చిన్నగా వాడిన మళ్ళీ ఆయన వచ్చేలాగా మళ్ళీ దాచిపెట్టిన, వాడతానా దాచిపెడతానా. కానీ దొంగతనం ఆగు కదా, ఎన్ని రోజులు అవుతుంది? మరి నేను సబ్బులు తెప్పలేను, ఎక్కడి నుంచి వాడతానని ఆయన కనిపెట్టుకుంటూనే ఉన్నాడు. చూసి కానీ అడుగుతలేడు. సరే ఎన్ని రోజులు చెప్పకుండా ఉంటుందో అనేసి ఆయన కథలో ఆయన ఉన్నాడు, నా కథలో నేనే ఉన్నా. ఇక వాడతానా మంచిగా ఎక్కడైనా ఆడల దగ్గర ఏదైనా విషయం ఆగుతారా? మంచి కానీ చెడు కానీ ఆగుతా? ఆగలే. నా దగ్గర కూడా ఆగలే. ఈ వస్తువులు మస్తు మంచిగా ఉండేవి. నువ్వు వచ్చిన వస్తువులు నీకే కదా వేస్ట్ అయ్యింది. ఏం కంపెనీ? చదువుకోలేదు కదా. నీ వేస్ట్ కంపెనీ ప్రొడక్ట్లు ఉన్నాయి కదా, నీ వేస్ట్ కంపెనీ వస్తువులు మస్తున్నాయబ్బా అనే వరకు ఓ కొడుక మస్తున్నాయట అనేసి నా భర్త ఇక ఎగిరి గంపెత్తాడు. ఎందుకో తెలుసా? మనం ఇంట్లోనే గెలవకపోతే, మన ఇంట్లో మన భార్యనే మెప్పియకపోతే బయట వాళ్ళ భార్యను ఎట్లా మెప్పిస్తాం? వెయిట్ చేసిండు నా భర్త. నా మాట మధ్య చెడ వచ్చేదాకా వెయిట్ చేసిండు, తొందర పెట్టలేదు. ఆయన చేసిన గొప్ప పని అది. వాడిన తర్వాత సూపర్. నేను ఎప్పుడైతే చెప్పిండో చలో బిజినెస్ ఇంకా విరుచుకపడుతున్నాడు. విరుచుకపడితే ఆ నెలలో 316 రూపాయలు వచ్చినాయి. 316 రూపాయలు వచ్చినాయి కదా, నేను చేసిన పనికి అని చూపిస్తాను. ఎటు పోదాం? మనం 316 రూపాయలు పట్టుకొని ఏ టూర్కు పోదాం? బిర్యానీ సెంటర్కి వెళ్దామా? టూర్కు పోదామా? సినిమాకు పోదామా? నువ్వేం చెప్పినా నాకు ఈ బిజినెస్ చేస్తే లక్షలత్తే అన్నావు, కారు అన్నావు, ఇల్లు అన్నావు, విమానం అన్నావు. ఇది 316 రూపాయలు. ఎన్ని రోజులు గల్లాలు వేస్తే తింటారా? గల్లా ఎన్ని రోజులు వేస్తే లక్షలు కావాలి. ఓ కొడుక, నేను ఒకరే నచ్చుకున్నాను కదా. నేనంతా కష్టపడి 316 రూపాయలు ఇక్కడ వేస్తేదా, అక్కడ 18,000 రూపాయలు. అవి ఎక్కినా ఇక నీకేం పనిలేదు అనేసి మాట్లాడాను. కానీ సెకండ్ నా బ్రెయిన్తో చాలామంది పప్పులో కాలేసేది ఏంటంటే, ఇరుగమ్మ వాళ్ళతో పొరుగమ్మ వాళ్ళతో నీ మీద నీకు నమ్మకం ఉంటుంది, కానీ పక్కల జీవితాల మీద మస్తు నమ్మకం ఉంటుంది. వాళ్ళని అడిగేది నీ సంసారంలో వాళ్ళకేం తెలుస్తుంది? తెస్తాను. వాళ్ళని అడగకుండా నేనేం చేసిన అంటే 316 రూపాయలు వచ్చినాయి కదా. నా పెళ్ళి అయి 14 సంవత్సరాలు అవుతుంది. నేను కిరాణా షాప్లో కిరాణం ప్రతి నెల తెచ్చుకుంటే నాకు ఆటల షాంపూ ఇవ్వలేదు, రూపాయి చాక్లెట్ ఇవ్వలేదు. మరి రాని కానీ నేను అక్కడ అవసరానికి వాడుకున్నా. ఇక్కడ తిరిగి 316 రూపాయలు డబ్బులు వచ్చాయంటే బిజినెస్లో డబ్బు ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. అది నాకు అర్థమైంది. రెండో నెల కొంచెం ఇంకా అక్కడికి ఇక్కడికి నా దోస్తుల దగ్గర నేను కవర్లో అన్ని ప్రొడక్ట్లు వేసుకొని డెమోకి పట్టుకొని నేను పోతాను. ఇక వాళ్ళకి ఇలా చెప్తున్నా. ఆ రెండో నెలలో 4,000 వచ్చినాయి. ఓకే బాగానే ఉంది. 300 నుంచి పెరిగి 4,000కి వెళ్తున్నాం. ఆ నెలలో 25,000 పైన ఇన్కమ్ వచ్చింది. 3 నెలలు 75 రోజులలో
తీసుకోగలిగినాం. 75 రోజులు సమయం పెడితే 25,000 తీయగలిగినాం. నిజంగా 316 రూపాయలు వచ్చినప్పుడు నేను నెలంతా కష్టపడ్డాం అనేసి అన్నాం, కానీ వాస్తవానికి నెలంతా కష్టపడితే ఎందుకు వస్తుందంత చెప్పు? ఎక్కువ కష్టపడితే ఎక్కువ డబ్బు వస్తుంది, అవునా కదా? సమయం తక్కువ కేటాయిస్తానని డబ్బు ఎక్కువ రావాలని కోరుకుంటాను ఇక్కడ. కానీ మనం ఎంత సమయం వెచ్చిస్తామో అంతే డబ్బు వస్తుంది. ఇక్కడ నాకు ఈ 3 నెలల మీద 25,000 ఎప్పుడైతే వచ్చిందో, నా భర్త 18 సంవత్సరాలు ఫీల్డ్ వర్క్ అంటే సీడ్ కంపెనీలో చేస్తే 18,000 వచ్చింది. ఇక్కడ 75 రోజులలోనే 25,000 తీసుకున్నాము. అంటే పిండి కొద్ది రొట్టె, పని ఎక్కువ చేస్తే డబ్బు ఎక్కువ తీయొచ్చు. సముద్రం అంత డబ్బు ఇక్కడ బిజినెస్ లో ఉంది. తీయడానికి మనకు ఓపిక ఉండాలి, కానీ ఎంతైనా తీయొచ్చినది ఆ రోజు నాకు అర్థమైంది. ఇంకొకటి ఏంటంటే, ఎంత గవర్నమెంట్ జాబ్ అయినా కూడా ఎవ్రీ మంత్ ఇంక్రీజ్ అవుతుందా సాలరీ? 6 నెలలకో సంవత్సరానికో తన పర్ఫార్మెన్స్ బట్టో తన మంచితనాన్ని బట్టి, మంచితనాన్ని లేదు ఇక్కడ అన్నా కదా, పర్ఫార్మెన్స్ ను చూసి 1 ఇయర్కో 1000 2000 పెంచుతాడు. కానీ 1000కు 300కు 4,000కి ఏమైనా వ్యత్యాసం ఉందా మధ్యలో? 4,000కి 25,000కి ఏమైనా ఉందా? ఏమీ లేదు. అంటే డబల్ 2 రెట్లు 3 రెట్లు 4 రెట్లు పెరిగింది డబ్బు ఇక్కడ అనేది నాకు అర్థమైంది. అలా నేను సపోర్ట్ చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో నేను ఎట్లా పడితే అట్లా పోతాను. ఇక డబ్బులు వచ్చేయాలి. ఇప్పుడు సిస్టమ్ లేకుండా మనం గుడ్డెత్తి చేయబడుతుంది సామెత ఉంటాయి కదా, అది ఏం తింటాలో దానికి ఎదురవుతుంది. అది తిను తక్కువ తొక్కుడు ఎక్కువ అవుతుంది చేయను, అవునా కదా? నా పరిస్థితి అదే అవుతుంది. ఇక ఈమెకి ఇట్లా కాదు, కానీ ఈమెకు సిస్టాన్ని నేర్పియాలనేసి ఒకరోజు కవిత వరంగల్లో మీటింగ్ జరుగుతుంది, మనం మీటింగ్ వెళ్దాం అనేసి అన్నాడు. నేను ఎక్కడ మీటింగ్కి? మనకు మీటింగ్స్ అంటే ఏం చేస్తాం? రాజకీయ మీటింగ్లు ఉంటాయి, ఇవి ఉంటాయి, తోసేసుకున్నాడు ఉంటుంది, అన్నా కదా. మీటింగ్స్ అంటే అవే కదా, మనం చదువుకోవడం దానికి అవే తెలుసు. మనం అది కూడా టీవీలలో చూస్తే గా మీటింగ్ వల్ల నేను ఎట్లా అనేసి నేను అన్నా. కానీ నా భర్త కవిత, నువ్వు ఈ 2 గంటలు ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు అని అంటే, బోల్ తోముతా, మన బట్టలు ఉతుకుతా, ఇల్లు కడుగుతా, ఇల్లు ఊడ్చుకుంటాం, తర్వాత ఫ్రెష్ అప్ అవుతాం, టీవీ ముందర కూర్చుంటాం. ఇంకా ఎక్కువ అయితే ఇంకా మాకు కోపం వస్తే 2 ఆడలో 3 ఆడని తీసుకొస్తాం, లేని ఆడని తీసుకొచ్చి ఎట్లా పడితే అట్లా మాట్లాడతాం, అవునా కదా? అదే కదా మా పని అనేసి అంటే, కవిత సరే ఇది వచ్చినాక మన ఇద్దరం చేద్దాం, నీకు కూడా నేను కూడా సపోర్ట్ చేస్తా వర్క్లో, మనం ఇద్దరము ఒక మీటింగ్ పోదాం, నువ్వు రా అని అంటే, సరే బండి మీదనే కదా మనకేమో అదైతే లేదు కదా అనేసి ఆయనతో వెళ్ళినా కూర్చున్నా. అక్కడ నా మైండ్ ఓపెన్ అయింది. ఇంత మంచి బిజినెస్ కొడితే కొంతమంది నువ్వు చెప్పుకో అబ్బా, నువ్వు సాధించినవు, నాకేమైనా ఇస్తావా? నువ్వు చందు సార్ ఇస్తాడా? నువ్వు ఇస్తావా? ఇక్కడ వచ్చిన పూర్ణిమ మేడం ఇస్తారా, లేకపోతే సౌజన్య మేడం ఇస్తారా? మేము ఎందుకు కొడతాం సప్పట్లో? అసలే కొడతాం, తగ్గేదే సప్పట్లో తగ్గేదే, కొట్టడే కొడతాం. కొడితే మీకే ప్లస్. మీ ఆరోగ్యం బాగుండాలంటే చప్పట్లు కొట్టండి, మీ ఆరోగ్యం బాగుండాలంటే చప్పట్లు కొట్టకండి. మీటింగ్ తీసుకెళ్ళిన తర్వాత నాకు నా బ్రెయిన్ ఓపెన్ అయింది. ఓహో, మీటింగ్ అంటే ఇలా లేడీస్ కూడా ఉంటారా? ఈ లేడీస్ కూడా చేస్తారా? ఈ పర్సన్ అయ్యో గీవి చేసినప్పుడు నేను ఎందుకు చేయలేను, గాయని చేసినప్పుడు నేను ఎందుకు చేయలేను, గవాళ్ళు అయ్యో మా ఇంటి పక్క వాళ్ళు చేయలేలా అనేసి ఇలాంటివి చూస్తానమ్మా లేదా మీటింగ్స్కి వచ్చినప్పుడు. అది నాకు అనిపించింది. అక్కడ నా భర్త ఎంచుకున్న మార్గం కరెక్ట్ మార్గం, సరైన మార్గము. ఎవరిని మోసం చేసేది లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డబ్బు కట్టేది లేదు, ఎవరిని నష్టం చేసేది లేదు అనేది నేను ఆ రోజు డిసైడ్ అయినా. నా భర్తకి 24/7 days ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తన అడుగులు వేసుకుంటూ తనకి సపోర్టెడ్గా నేను ఈ బిజినెస్ని ఇవాళ 4 లక్షల ఇన్కమ్ పైన తీసుకుంటున్నానండి. మీటింగ్స్ అనే వరకు చాలా మంది బ్రెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తూ ఉంటారు. ఇవాళ సౌజన్య మేడం
వాళ్ళ పూర్ణిమ మేడం ఎన్ని లక్షలు అట వాళ్ళకి? 19 లక్షలు. సౌజన్య మేడంది వాళ్ళ ఇల్లు చూశారు కదా. మరి మేడం లేడీయే కదా, మనం లేడీయే కదా, మరి మనం ఎందుకు చేయలేకపోతున్నాం? తను ఎందుకు చేసింది? ఆకలి, పేరు, ప్రతి ఆడపిల్లకి నాకంటూ ఒక గుర్తింపు ఉండాలనుకుంటాను. అవునే కదా. నేను హౌస్ వైఫ్, మీ పిల్లల్ని వాళ్ళ పిల్లలు అడుగుతూ ఉంటారు, వాళ్ళ దోస్తులు కానీ వాళ్ళ పేరెంట్స్, దోస్తులు వాళ్ళ పేరెంట్స్, మీ మమ్మీ ఏం చేస్తారా? మా మమ్మీ హౌస్ వైఫ్. బాగుంది కదా హౌస్ వైఫ్. మనకు ఒక ఇక్కడ రాసి పెట్టింది హౌస్ వైఫ్ నువ్వని కదా. కానీ వాళ్ళ సౌజన్య మేడంని ఏమంటారు? వాళ్ళ పిల్లలు ఏమంటారు? వాళ్ళ పిల్లలు మీ మమ్మీ ఏం చేస్తారు అనేది ఏమంటారు? బిజినెస్ ఉమెన్. చేస్తాను. అలా బాగుందా? హౌస్ వైఫ్ అంత బాగుంటుందా? బిజినెస్ ఉమెన్. ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది. టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు. లేడీస్కి ఇంకెక్కువ ఉంటుంది జెంట్స్ కంటే. కాకపోతే మన గుర్రం మందగిస్తుంది. ఎంతసేపు మా అత్త ఆస్తి ఇస్తలేదు, మా మామ బాగా ఆస్తి మంచి ఇస్తలేడు, మా అయ్య అట్లా అంటాడు, మా అమ్మ ఇట్లా అంటాడు, మా అన్నదమ్ములు మంచిగా లేదు, మా అక్కయ్య మంచిగా అంతా మా అక్క తెలియకే పెట్టాలి. ఇవే కదా అక్కడ మస్తు బ్రెయిన్ మస్తు షార్ప్గా పనిచేస్తుంది మనకు. కానీ భగవంతుడు నువ్వేంటో నిరూపించుకో, నీకు టాలెంట్ ఉంది, నువ్వు ఒక యూనిక్ పర్సన్వి, నువ్వేంటో నిరూపించుకోవాలంటే ఇక్కడ మన వల్ల కాదు. చేద్దామా? యూనిక్ పర్సన్ ఏనా? మీ మొబైల్ ఎవరికన్నా పక్క వాళ్ళకి ఇచ్చి నాకు ఓపెన్ చేయమని చెప్పండి, చేస్తారా? మరి ఎందుకు అందరికి ఇవే వేయాలి కదా, సేమ్ ఉంటాయి కదా, మరి ఎందుకు ఓపెన్ కాదు? నీ తమ్మునేలతోనే ఎందుకు ఓపెన్ అవుతుంది? అలాంటి తమ్మునేలు వేరే వాళ్ళకి ఎవరికి లేదు. చేస్తాను. అందుకే నువ్వు అది చెప్తాను, ఒక ఎలక్ట్రానిక్ వస్తువు చెప్తాను, నువ్వు ఒక యూనిక్ పర్సన్, నీలాంటి పర్సన్ లేదు అని. కానీ మనల్ని మనం అంటే మనల్ని మనం నమ్ముకోవట్లేదు. బెస్ట్ నా యొక్క సపోర్ట్, అలా సపోర్ట్ చేయడం వల్ల ఇవాళ ఒక యూసీడీగా 4 లక్షల పైన ఇన్కమ్ తీసుకుంటున్నాము. తర్వాత 9 నెలల్లోనే స్టార్ కంప్లీట్ చేసి ఒక 12 లక్షల కార్ కియా సోనెట్ కార్ని గెలుచుకున్నాడు. నా భర్త తీసుకొచ్చి నా కళ్ళ ముందు పెట్టిండు. నేను సపోర్ట్ చేయడం వల్ల, నేను నా భర్తకి బిజినెస్ లో సపోర్ట్ చేయడం వల్ల 12 లక్షల కార్లు తీసుకొచ్చి నా చేతిలో పెట్టింది. ఇప్పుడు సపోర్ట్ చేయొచ్చా లేదా? మరి నాలాగా మీరు కూడా చేయొచ్చా లేదా? మీకు కూడా కారు వస్తుందా రాదా? మరి వస్తున్నప్పుడు చేయాలా వద్దా? చెక్కు బాగుందా? కారు బాగుంది, చెక్కు బాగుంది. బిజినెస్ లో ఏం చెప్పుకుంటాం? చెక్కు వస్తుంది, కారు వస్తుంది, విమానం ఎక్కవచ్చు, చెప్పుకుంటామా లేదా? ఇల్లు వస్తుంది. తర్వాత నా భర్త ఒక ఫ్లైట్ చైన్లో మేము పత్తి వేరుతుంటే చైన్లో విమానం పైనుంచి పోతుంటే హాయ్ అని చెప్పే లైఫ్ మాది. అలాంటిది నా భర్త ఈ బిజినెస్ ని చేసి ఈ బిజినెస్ లో గెలిచి నాకు గోవాకి ఫ్లైట్ లో తీసుకెళ్ళాడు. అముచుడు. ఇంకా చూసుకుంటే 60 నుంచి 70 లక్షలు పెట్టి ఒక అందమైన ఇల్లు కట్టిండు. దాంట్లో ఇంకా కొంత వర్క్ ఉంది కాబట్టి ఆ వీడియో నేను తీసుకురాలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీ నేను ఆ ఇల్లు వీడియో తీసుకొస్తా. ఇల్లు కూడా మన బిజినెస్ లో ఎన్ని రకాల ఆదాయం ఇచ్చిందో అన్ని రకాలు నేను తీసుకుంటున్నామండి. చెక్కు బాగుంది, ఫ్లైట్ ఎక్కినాము, చెక్కు బాగుంది, కార్ వచ్చింది, లైఫ్ కూడా బాగుంది. అవునా కాదా? అవునా కాదా? అదంతా బాగుంది. కానీ ఏం చేయాలి? ఫ్రీడమ్ కమ్స్ విత్ సాక్రిఫైస్. సాక్రిఫైస్ చేయండి సక్సెస్ అనేది రాదు. అవునా కాదా? మనం ఈ బిజినెస్ ఎవరి కోసం స్టార్ట్ చేస్తాం? ఎవరి కోసం? నా కోసం కాదు. ఆల్రెడీ మన జీవితం అయిపోయింది. నాలాగా నా పిల్లలు కష్టపడకూడదు, వాళ్ళకైనా అట్లీస్ట్ బంగారు భవిష్యత్తు ఇవ్వాలి అని 10th క్లాస్ అండి. నా పిల్లలు బడికి పోతారండి. నా పిల్లలకి ఎగ్జామ్స్ అండి. ఆ ఎగ్జామ్ ఏదో మనమే రాసినట్టు బిల్డప్. మరి మనమే రాసి అయిపోయాగా వాడిని ఎందుకు ఊకే చదువురా మార్కులు తెచ్చుకోరా, ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకోరా అని వాని ప్రాణం తీయడం ఎందుకు? తెలియదాకా నా కొడుకు ఈరోజు 10th క్లాస్, ఈరోజు 10th ఎగ్జామ్స్ స్టార్ట్, బోర్డ్ ఎగ్జామ్స్. చాలా నా కొడుకు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళి గర్వంగా చెప్పుకుంటా, మా ప్రమేయం లేకుండా నా కొడుకు వెళ్ళి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిండు. మరి నా కొడుకు అక్కడ ఎగ్జామ్ రాస్తాను నేను రావాలంటే ఈరోజు ఎవరో ఒకరు మేడం, మన సౌజన్య మేడం సెషన్
సెషన్కో లేకపోతే పూర్ణిమ మేడం సెషన్కో నా సెషన్కో ఎవరో ఒకరు కనెక్ట్ అయ్యి మీరు ఒక యూస్డ్ అయితే మీరు కొన్ని వందల మందికి ఉపాధి ఇచ్చిన వాళ్ళే కదా. అందుకోసం నా కొడుకునంతా పక్కన పెట్టుకొని ఇంటికి వచ్చాను. ఒక్కరైనా మార్పు రాదా అని పిల్లల కోసమే స్టార్ట్ చేస్తాం. మళ్ళీ వంకర్లు కూడా వాళ్ళనే చెప్తాను. చేయడానికి స్టార్ట్ చేసి సిద్ధపడ్డ వాళ్ళు ముగించాలి, అంతేగాని మధ్యలోనే సాకు చెప్పకూడదు. అది తిరిగి వాళ్ళ లక్షణం. వీరుల లక్షణం ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఆటపోట్లు వచ్చినా వెనుదిరిగి చూడకుండా వేస్తే ముందుకే వేయాలి అడుగులు, అంతేగాని వెనక్కి వేయకూడదు. వేద్దామా ముందుకి, సాక్రిఫైస్ చేద్దామా. చూడండి ఆయన అక్కడ బందీ అయిపోతే అన్నం లేకుండా నీళ్ళు లేకుండా చనిపోయేవాడు. కానీ అదే కాలు తెగనరుకుంటే ఆకాశంలో ఒక కాలు ఉండకపోవచ్చు, కానీ ఆకాశం నేను హ్యాపీగా బయట ప్రపంచంలో తిరగవచ్చు, నా కళను సాధించుకోవచ్చు అనేసి తెగ నేర్చుకొని వెళ్ళిపోయాడు. నీకు కష్టాలు లేవా, నీకు సమస్యలు లేవా, ఆయనకున్నాయి నాకున్నాయి నీకున్నాయి, అవునా కాదా? వాటిని తెగ నరికేసుకొని మీరు ఇక్కడికి వెస్టేజ్ చేస్తే కనుక మీరు మీ సక్సెస్ అవ్వచ్చు కదా, అవ్వచ్చా కాదా? ఇంకా అదే సమస్యలు అదే కష్టాలు ఎన్ని సంవత్సరాలు అరిగిపోయిన రికార్డు లాగా సీరియల్ రికార్డు లాగా చెప్పుకుందాం. మన కష్టాలు చెప్పుకుందాం, అలానే చెప్పకూడదు. మనం ఒక డిఫరెంట్ గా వీళ్ళు ఒక యూనిక్ పర్సన్ అనేసి ప్రపంచం నమ్ముతుంది. మనం కూడా అది ప్రూవ్ చేయాలి. ఫెయిల్యూర్స్ వస్తాయి, ప్లాన్ పట్టుకొని వెళ్ళదా అని ఎవరు ఎదురు గంగేసుకొని రారు. మన బిజినెస్ లో ఒక మంచి మనిషిని చెప్తే మంచి మనిషిని నమ్ముతారు ఎవరైనా. బంగారానికి టెస్టులు ఉంటాయి, బొగ్గుకి ఏమైనా టెస్ట్ చేస్తారా? ఎందుకు అది బొగ్గని అందరికీ తెలుసు, ముట్టుకుంటే అంత నల్లగంటాను కదా, అది ఒకే మా తెలియదాన్ని చూసాను అలా కదా. మరి బయట చాలా కంపెనీలు వస్తాయి, అలాంటి వాటిని బట్టి మనం దాని మీద పోల్చుకుంటే ఎట్లా, అవునా కదా? నక్క వాతలు పెట్టుకొని పులి అంటే ఎట్లా? మనది పులి వచ్చింది, విరుచున పడాలి. ఇప్పుడు సమస్యలు వస్తాయి, నువ్వు చేసే ప్రయాణంలో సమస్యలు రాకుండా ఏ సమస్య లేకుండా సునాశనంగా నీకు సక్సెస్ వస్తాయి. ఈ స్టేజ్ మీదకి నీకు కన్నీళ్ళు వస్తాయా, నీకు మాట కదలొద్దా, నీ సక్సెస్ స్టోరీ ఎవరు వింటారు? ప్రాబ్లమ్స్ లేకుండా కష్టాలు లేకుండా ఉంటే ఎవరు వింటారు? ఎవరైనా వింటారా? ఎవరు వింటారు కదా. కాబట్టి కష్టాలు ఉండాలి. ఫెయిల్యూర్స్ వస్తే కింద పడితే లేచినప్పుడే నీకు పడ్డ విలువ దెబ్బ విలువ తగ్గితే తెలుస్తుంది, అవునా కదా? కాబట్టి నెగిటివ్స్ అనేటివి రావాలి, ఫెయిల్యూర్స్ అనేటివి రావాలి. వస్తూ ఉంటే మనం ఇంకా కసితో నీలో ఉన్న ఒరిజినల్, నీలో ఉన్న ఎమోషనల్, నీలో ఉన్న స్ట్రెంత్ బయటికి వస్తూ ఉంటుంది. అప్పుడే నువ్వు నిజమైన వ్యక్తివి. ఎస్తాను ప్రాబ్లమ్స్ రాగానే భయపడి పారిపోకూడదు. మనం చూడండి, నా భర్తతో పాటుగా చెప్పడం కాదు, హోమ్ మీటింగ్లో స్టార్టింగ్గా చూడాలి కలర్ డ్రెస్లతోని మేము వెళ్ళేది. తర్వాత ఎప్పుడైతే మీటింగ్స్కి అటెండ్ అయినా మాకంటూ ఒక యూనిఫామ్ ఉంటుంది అనేసి మార్పు అనేది రావాలి. ఈ మీటింగ్ టు మీటింగ్, పర్సన్ టు పర్సన్, ఒక ప్లాన్ టు ప్లాన్, తర్వాత చేంజెస్ అనేది మనలోనే కనబడాలి. వాడు మారాలి, వీడు మారాలి, నా డౌన్ లైన్ మారాలి, నా అప్ లైన్ మారాలి, నేను ఇట్లనే ఉండాలి. ఈ మీటింగ్లో ఇలాంటి మీటింగ్స్ జరుగుతాయి. అబ్బా వాళ్ళు మాట్లాడేది నా అప్ లైన్ జరిగింది, మస్తు జరిగింది, కొట్టినట్టు జరిగింది, అబ్బా నా డౌన్ లైన్ జరిగింది, మస్తు జరిగింది, ఇవి అనుకుంటా అంటారు. కానీ నేను మారడానికి, నేను ఇంకా ముందుకెళ్ళడానికి ఈ మీటింగ్ నాకు చాలా ఉపయోగపడుతుందని ఎవరు అనుకుంటారో వాళ్ళు సక్సెస్ అవుతారు. ముందుకెళ్ళి అలాగే అనుకున్నాం ప్రతి మీటింగ్లో. కాబట్టి ఇంత తక్కువ సమయంలో సక్సెస్ తీసుకోగలుగుతున్నాం. ఇలా చూడండి, ఆయన ప్లాన్ చెప్పుడు నేను డెమో చేస్తున్నాను, ఆయన ప్లాన్ చెప్పుడు నేను డెమో చేస్తున్నాను. ఒకసారి ఆలోచించండి, జంటు వెళ్తే ప్లాన్లోకి వెళ్తే ఎక్కడి దాకా వెళ్తాడు? హాల్ వరకే, అవునా కదా? లేడీ వెళ్ళింది అనుకో, ఆమె వంటింట్లో టీ పెడతాడు, నీళ్ళు ఇవ్వడానికి వెళ్తాడు ఇల్లు వెళ్ళాలి. మనం ఏం చేస్తాం? ఇంకా సర్రమని పోతాం. ఆమె రాకుండా మనకు తెలుసు కదా, సర్రమని పోతాం. మేడం మీ అమ్మోళ్ళది ఎక్కడ, మీ అత్తగారు ఎక్కడ, మీ ఎంతమంది పిల్లలు, సాయం చేస్తాడు, అడుగుతామా లేదా? అదే హస్బెండ్ వెళ్తాడు, ప్లాన్ చెప్తాడు, వస్తాడు. కానీ మనం వెళ్తే వాళ్ళ లోటుపాట్లు ఏంటి, వాళ్ళు దేనికోసం ఎదురు చూస్తున్నారు, హెల్త్ ఛాలెంజెస్ వచ్చినాయా, డబ్బు ప్రాబ్లం ఉందా, అప్పుడు మనం దాన్ని బట్టి మన రీల్ వేయచ్చు, బిజినెస్ ప్లాన్ రీల్, అవునా కదా? అది ఏదో ఒక పాయింట్ కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయినప్పుడు ఆ భార్యకి నచ్చుంది, ఏమండి వాళ్ళు ఏదో ప్లాన్ చెప్పింది కదా, ఏమైంది అది చేద్దామా, నాకు వీలు కాదు, నువ్వు చేస్తే చేయండి నీ భర్త, ఎందుకు ఇద్దరు కలిసి కాబట్టి
చేస్తుంది కదా, అవునా కదా? ఆమె చేస్తే ఆయన సపోర్ట్ చేస్తాడు. అలా ఒక లీడర్ తయారైందా లేదా? అలా నేను నా భర్తతో పాటుగా ఫీల్డ్ వర్క్లకు ఆయన ప్లాన్ చెప్పడం నేను డెమోట్ చేస్తాను. ఇంకా చూసుకున్నట్లయితే చాలా మంది నీకేంటి మేడం, మీకేంటి ఇలా కార్లు వచ్చి లక్షలు తీసుకుంటారు, మంచి మంచి కోట్లలో ఇల్లు కట్టుకున్నారు కదా, మీకు అంతా అనుకున్నట్టుగా లీడర్లు ఓట్ వేసుకొని వచ్చిన నేను లీడర్ అన్నారు కాబట్టి మీకు లీడర్లు దొరికిళ్ళు ఇవాళ మీరు అంతా చెప్పులు తీసుకుంటారని మీరు అనుకుంటారు. కానీ మీకు జరిగిందే మా అందరికీ జీవితాల్లో జరిగినాయి. ఎవరికైనా ఇది జరగాల్సిందే. ప్రతి ఒక్కరూ ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవాల్సిందే. నేను కూడా స్కూటీలలో చలిలో ఎండకి వానకి తడుచుకుంటూ బాధలు పడుకుంటూ కొన్ని సందర్భాలలో పిలిచిన వాళ్ళు కూడా ఉండదు. కరోనా టైంలో మీటింగ్స్ చేసినాం, చాలా మంది ఇళ్ళల్లో ఉన్నారు, కానీ మేము వెళ్ళి మీటింగ్స్ చేసుకున్నాం. ఇంకా చూసుకున్నట్లయితే కొన్నిసార్లు పిలిచిన నా పిల్లలు ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నా బాబు 7 years, నా బాబు 10 years. ఇంత చిన్న నిద్ర వస్తుందా? ఒకసారి గట్టిగా క్లాస్. పాపం ఇంటి దగ్గర నిద్ర రాలేదు, వచ్చింది ఫ్రీగా, అవును కదా? ఎంత అమౌంట్ మనం పెట్టింది? 400 రూపాయల అమౌంట్ పెట్టిన ప్రతి పైసకు సబ్జెక్ట్ తీసుకోవాలి, మనం ఎదగాలి. మళ్ళీ మనలాగా కొంతమంది లీడర్లను తయారు చేయాలనే వాళ్ళ తపన వేరుంటుంది, అవునా కదా? జాగ్రత్తగా తీసుకోండి సబ్జెక్టు. నా పిల్లలు 7 years పాప, 10 years బాబు ఇంట్లో పెట్టి తాళాలు వేసుకొని, ఒకవైపు వాష్రూమ్స్ బయటనే మాకు, ఒకవైపు తాళం వేసుకుని మేము వాళ్ళు పడుకుంటే మళ్ళీ తాళం అంటే డోర్ తీయలేదు కదా, అలా మేము ఒకవైపు వాళ్ళు పడుకున్నాం మాకు పర్లేదు అనేసి ఒకవైపు తాళం వేసుకొని ఇంకొక వైపు వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళడానికి పెట్టేసి, అన్నం కూర ఎక్కువ పడేది, వండి పెట్టేది, పడేసినా పర్లేదు. కానీ పక్క వాళ్ళని అడుగుతారా? పిల్లలు అడగలేరు, వెళ్ళలేరు కాబట్టి వాళ్ళకి ఎక్కువ వండి ఇంట్లో పెట్టి పోయేది. కొన్నిసార్లు అలా వెళ్ళినప్పుడు కొన్నిసార్లు పిలిచిన వాళ్ళే ఉండరు. పిలిచిన వాళ్ళు ఎవరైతే రమ్మంటారో మనకి ప్లాన్లకు మీటింగ్లకు వాళ్ళు ఉండరు. అప్పుడు ఏమనిపిస్తుంది? డీజిల్ పోసుకొని పెట్రోల్ పోసుకొని టైం పెట్టి మనం వెళితే అక్కడ పిలిచిన వాళ్ళు ఉండకపోయి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల్ని అలా చూస్తే ఏ తల్లిదండ్రులకైతే మస్తు హ్యాపీ ఉంటుంది కదా, మస్తు హ్యాపీ ఉంటుంది కదా. కడుపుల పేగులు వచ్చి కాళ్ళ మీద పడేది. అరే దేవా, మేము ఎందుకోసం చేస్తున్నాం, మేము కరెక్ట్ పని చేస్తున్నామా, నిజంగా సక్సెస్ వస్తుందా అనేసి ఏడ్చడం. అలా వాళ్ళు పిల్లలు ఒకరికొకరు అన్నం తినబెట్టుకునేది. ఇంకొక రోజు అయితే టీవీ నడుస్తుంది, 11 అవుతుంది, టీవీ నడుస్తుంది, బెడ్ మీద ఒకరున్నారు, బెడ్ కింద ఒకరున్నారు. ఏ తల్లిదండ్రులకైనా కిటికీల నుండి చూస్తే ఏమనిపిస్తుంది? కడుపులో పేరు కదులుతాం. మీటింగ్స్ జరుగుతూ ఉంటే, హోమ్ మీటింగ్స్ కానీ లేదంటే స్టోర్లలో మీటింగ్స్ జరుగుతూ ఉంటే నా 10 మంది 20 మంది 30 మంది మొబైల్లో నేను ఒక్కదాన్ని కూర్చునేది. ముందు కూర్చుంటే నా భర్త నా దగ్గరికి వచ్చి అడిగేది, కవిత నువ్వేమన్నా ఇబ్బంది పడుతున్నావా? ఇంతమంది జనాలలో ఒక ఆడామే కూర్చుంటే మగవాళ్ళు ఎంత స్కాన్ చేస్తారో మనకు తెలుసు, ఒక ఆడామే, అవునా కదా? అలా ఇబ్బంది పడి నా భర్త చూడలేక నా దగ్గరకు వచ్చి, కవిత నువ్వేమన్నా ఇబ్బంది పడుతున్నావా అంటే, నో ప్రాబ్లం, నువ్వేమో అట్లా బాధపడుతూ, నేను నా భర్తతో వచ్చిన నాకు కొన్ని 100 మంది ఆడవాళ్ళు కనబడుతున్నారు, ఖచ్చితంగా నా ఒక్క అడుగు కొన్ని 100 అడుగులు వేసుకుని అలా ఇలా రంగాల్లో మీటింగ్ జరుగుతుంటే కొన్ని 70, 80, 90% లేడీసే ఉంటారు ప్రతి మీటింగ్లో. అది నాకు హ్యాపీ అనిపించింది. ఇంకా చూసుకున్నట్టయితే నా పిల్లల్ని నేను వదిలేసి ఫీల్డ్ వర్క్కి వెళ్ళినప్పుడు, నేను ఫీల్డ్ వర్క్లో ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని ఎత్తుకొని నా పాపను చూసుకునేది. నేను ఇచ్చేలాలన, నా పాపకి ఇచ్చేలాలన వేరే పక్క పిల్లల్ని ఇచ్చి నేను ఆ ఫీల్డ్ని పొందేదాన్ని. అలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొనేది. ప్రతి ఒక్కరూ కష్టాలు ఉన్నాయి. ఎస్ఆర్లో నా సినిమాలో నా కష్టం వేరు, మీ సినిమాలలో మీ కష్టం వేరు. 140 కోట్ల జనాభా ఉంది, 140 కోట్ల సినిమాలు ఉన్నాయి. ఎస్ఆర్లో
బెస్ట్ ప్లాట్ఫామ్ అంటే మనం నిరూపించుకోవడానికి. ఇంకా చూసుకున్నట్లయితే ఫీల్డ్ వర్క్కి వెళ్తున్నప్పుడు ట్రైన్ నుంచి పడ్డా నేను. ఇలానే ఫీల్డ్ వర్క్ వచ్చిన ఒక మీటింగ్కి ఇచ్చినప్పుడు మాకు నిద్ర లేదు, నైట్ డే నిద్ర లేదు. ఫీల్డ్ వర్క్ చేసేసుకొని ఇంటికి వెళ్తున్నాము. మళ్ళీ తెల్లారితే మాకు 2 చోట్ల ట్రైన్ మిస్ అయిపోయింది, ఎక్కే ప్లేస్ మిస్ అయిపోయింది. మళ్ళీ వేరే చోటుకి వచ్చి అందుకొని అక్కడ ఎక్కినాము. ఎక్కిన తర్వాత ఇక పడుకున్నాము. మాకు పడుకున్నది మాత్రమే గుర్తుంది, కానీ మా స్టేజ్ వరంగల్ వచ్చింది గుర్తులేదు. మేమిద్దరం పడుకున్నాము. కింద సీట్ ఆమె వరంగల్ వచ్చిందని అన్నది మాత్రమే వినబడ్డది. నేను టక్కిమని లేచి పైన నుంచి దునికి అది బెడ్షీట్ పట్టుకొని మా లగేజ్, ల్యాప్టాప్ బ్యాగ్ అన్ని షూ గిన చేత పట్టుకొని నేను నా భర్తను లేపేసి ఇక ఇవన్నీ పట్టుకునే లోకనే ట్రైన్ మూవ్ అయింది. మూవ్ అయితే కొంత సమయంలోనే స్పీడ్ అయితే కాదు కదా అనేసి నేను టక్కుమని ఇవన్నీ పట్టుకుని దునికేసిన. మళ్ళీ తెల్లారితే మేము ఇంటికి పోయి యూనిఫామ్లు విండేసుకొని మళ్ళీ 4 గంటలకి మీటింగ్ వెళ్ళాలి కదా, రేపు మాకు కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా అనేసి కొంచెం ఆలోచించలేదు. నెక్స్ట్ స్టేజ్ కాజీపేట ఆగుతుందని ఆలోచన మైమర్చిపోయి మీటింగ్ చేసుకోవాలి, మేము వెళ్ళాలి అనేసి ఆలోచనతో నేను దునకడం వల్ల పడడమే నా తల పోయి ప్లాట్ఫామ్కి గుద్దుకున్నది. నా కాలు ఈ లెఫ్ట్ లెగ్ విరిగింది. యూనిఫామ్ మీద ఏం లేదా అన్నా కదా, కాలు విరిగింది. ఆల్రెడీ నా భర్త ఇంకా అసలు తను ఏడుస్తున్నాడు. కవితలు వెళ్తాను, నేను స్పృహ కోల్పోయాను, కవిత లేదేం లేదు. అక్కడి నుండి నా భర్త హాస్పిటల్కి తీసుకెళ్ళి మా అన్నకి ఫోన్ చేసి ఆయన ధైర్యం ఇచ్చిన తర్వాత హాస్పిటల్ తీసుకుపోయి నన్ను ట్రీట్మెంట్ చేస్తాను. తల పగిలి 4 కుట్లు పడ్డాయి, కాలు విరిగింది. కాలులో ఇప్పటికీ స్క్రూలు ఉన్నాయి. ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్లో నిన్న నా ఒక డౌన్లైన్ ఇంటికి వచ్చిండు. ఇదే టైంలో మీ ఇంటికి నేను చూడడానికి వచ్చిన కాలు విరిగిందని. ఈరోజు ఇంత బంగారం లాంటి ఇల్లు కట్టుకున్నాను. నిజంగా చాలా సంవత్సరంలో చూసారా సక్సెస్ ఎక్కడంటే అప్పుడు 3 రూములతో ఇల్లుండే, ఇప్పుడు 6 రూములు. ఒకప్పుడు ఉరుస్తుంటే డబ్బాలు పెట్టుకొని ఎత్తిపోసిన బ్రతుకున్నాయి. అలాంటిది ఈరోజు 6 రూములతో 50 నుంచి 70 లక్షల రూపాయల ఇల్లు కట్టి నా భర్త నాకు ఇచ్చారు. అనేది నేను ఇంకేస్తే కాదు, ఒక 1 ఇయర్లో నా లైఫ్ అంతా మారుతుంది. చూసారా, భగవంతుడు తీసుకోపోలేదు. నువ్వు బ్రతికి ఉండాలి అంటే ఎందుకు ఇచ్చాడు మళ్ళీ మనకి పునర్జన్మం అంటే, నువ్వు ఇంకా ఏదో సాధించేది ఉంది, ఇంకా ఎంతో మంది ఆడవాళ్ళని కదిలిచ్చేది ఉంది, నువ్వు ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చేది ఉంది అనేది దేవుడు మళ్ళీ ఇచ్చాడు. కాబట్టి దయచేసి మీ లైఫ్లో కూడా ఎక్కడో చోట ఏదో ఒక సందర్భంలో మీకు కష్టాలు వస్తూ ఉన్నాయి. దయచేసి వదిలేయకండి. ఈ ఆపర్చునిటీ మన కోసమే. భగవంతుడు మేనేజ్మెంట్ రూపంలో, గౌతమ్ పాల్ సార్ రూపంలో, దీపక్ సార్ రూపంలో, కన్నర్బీర్ సార్ రూపంలో వచ్చి మన అప్లైన్ రూపంలో వచ్చి మనల్ని నిలబెట్టింది. ఏది ఊరికనే రాదు. కాబట్టి పట్టుకొని ఉండండి. తమాషా చేయకండి. మీ అప్లైన్ సమయాన్ని తమాషా చేయకండి. మీకు సమయం ఉండొచ్చు, వాళ్ళకి సమయం లేదు. మీరు కాకపోతే కొన్ని 100 మంది జీవితాలను నిలబెట్టడానికి వాళ్ళు ఉన్నారు. కాబట్టి తమాషా ఆడకుండా చేయండి బిజినెస్. మీరేంటో ప్రూవ్ చేసుకోండి. మిమ్మల్ని ఎవరైతే ఏమైనా చేస్తున్నారో వాళ్ళ ముందు దర్జా గల్లా ఎగరేసుకొని బ్రతికే లైఫ్ని చూపించండి. మీటింగ్ 60 డేస్ ప్రతిరోజు నేను నా భర్తతో ఫీల్డ్ వర్క్లో ఉండే. నేను నా యూనిఫామ్కు 2 నెలలు రెస్ట్ వచ్చింది. 2 నెలలు రెస్ట్ వచ్చింది. నాకు అసలు పిచ్చి లేస్తుంది. 60 రోజులు అమ్మతోడు, 60 రోజులు అసలు నిద్ర లేదు నాకు కంటికి. గొడవ పడ్డా నా భర్తతో. నన్ను మీటింగ్ తీసుకెళ్ళావా, నన్ను తీసుకెళ్ళంటే నీ కండిషన్ బాగాలేదు, నువ్వు నడవలేవు అంటే కాలికి కట్టు ఉండాలి కింద. చెప్పులు వేస్తున్నా నేను, కట్టు ఎర్ర కట్టు ఉంది. ఏమన్నా నీ కండిషన్ బాగాలేదు అంటే ఒకటే మాట అన్నా, పోయింది నా కాలు, నా ప్రాణం కాదు కదా. నా ప్రాణం మిగిలేదంటే ఇంకా ఖచ్చితంగా నీతో వస్తా, నన్ను తీసుకెళ్తావా లేదా? తీసుకెళ్ళింది. అలా నా టీం వాళ్ళతో హ్యాపీగా ఆ రోజు ఎంజాయ్ చేసా. ఆ రోజు
వర్షం పడి వేసిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంటుందో నిజంగా చెప్తున్నా. ఆ రోజు ప్రశాంతంగా చచ్చినట్టు పడుకున్నా. ఆ రోజు మనం ఎందుకు పుట్టామన్నది మనకు మనమే డిసైడ్ కావాలి, అంతేకాని వేరొక వాళ్ళ లైఫ్లో చేతిలో ఉండకూడదు. కుదిరితే సాధిస్తావు, లేదంటే నేర్చుకుంటావు. అవునా కదా? మనం నేర్చుకుంటాం, ఇంకా నేర్చుకునే ప్రతి సిచ్యువేషన్లో నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి, అంతేకాని నేర్చుకున్నాం అన్నీ నాకు వచ్చనే ఆలోచనతో ఉండకూడదు. అయితే గాయాలు లేకపోతే జ్ఞాపకాలు. ఆ రోజు సంవత్సరం కింద జరిగిన రోజు గాయంగా ఫీల్ అయినా ఈ రోజు ఒక ఎక్స్పీరియన్సే చెప్పుకుంటున్నా. ఎస్తానా ఒక జ్ఞాపకంగా చెప్పుకుంటున్నా. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో ఆ క్షణంలో జరిగింది వేరు, తర్వాత జ్ఞాపకాలుగా మనం ఎక్స్పీరియన్సెస్ కొంతమందికి అది ఎక్స్పీరియన్స్ ఇస్తా అంటే వాళ్ళకు కూడా అది ఉపయోగపడతా ఉంటుంది. 2 విత్తనాలు మాట్లాడుకుంటున్నాయి. వెలుతురు నుంచి మనల్ని ఒక రైతు చీకటి భూమిలో పెడుతున్నాడు. మన జీవితం అయిపోయింది అనేసి విత్తనాలు మాట్లాడుకుంటున్నాయి. అందులో ఒకటి ధైర్యవంతురాలు, ఒకటి అధైర్యవంతురాలు. ధైర్యవంతురాలు చెప్తుంది, నువ్వెందుకు బాధపడుతున్నావు, మన యజమాని వస్తాడు, నీళ్లు పోస్తాడు, ఊపిరి పీల్చుకొని మనం ఒక్క క్షణం బయటికి వస్తే చీకటి భూమిని చీల్చుకొని బయటికి వస్తాము, నీడనిస్తాము, ఫలాలనిస్తామని చెప్తుంది. అప్పుడు ఒక రైతు వస్తాడు, వాటర్ పోస్తాడు. ధైర్యం ఉన్న విత్తనము మొలకెత్తుతుంది, ధైర్యం లేని విత్తనం చనిపోతుంది, మురిగిపోతుంది. ఇక్కడ నీకేంటంటే భూమి అనేది మన వెస్టేజ్, రైతు అనే వ్యక్తి మన అప్లైన్. మనల్ని వాటర్ పోసినట్టుగా, గడ్డి తీసినట్టుగా, దానికి చెట్టుకి కంచేసినట్టుగా మన అప్లైన్ ఎప్పటికప్పుడు మన కాపాడుకుంటూ వస్తూ ఉంటాడు. అలాంటి వాళ్ళకి మనం ఎదిగి చూపించాలి. అలా అది ఎదిగింది, కాయలు ఇచ్చింది, నీడనిచ్చింది. అవునా కాదా? అది ఎంత నిజమో మనం కూడా సక్సెస్ అవడం అంతే నిజం. కానీ నీలో ధైర్యం అనేది ఉండాలి. పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్ఆర్లో పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకున్న రోజువారి పనులలో ఏమేమి పనులు ఉంటాయి? వెస్టేజ్ ఉంటుంది. మనం వెస్టేజ్ చేద్దామని వస్తాం, డిసైడ్ అయింది కదా, హాల్లో ఉన్న వాళ్ళు వచ్చినాం. ఇంకా వెస్టేజ్ తర్వాత నిద్రపోవడం, ఇంటి పనులు, ఉద్యోగం, పండుగలు, తర్వాత ఫంక్షన్స్, సినిమాలు, షాపింగ్స్, తీర్థయాత్రలు, సోషల్ మీడియా, ఇవన్నీ మన లైఫ్లో ఉంటాయి. అవునా కాదా? కానీ ప్రశ్న ఏంటంటే ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటే దేన్ని పక్కన పెడుతున్నాం మనం? సినిమాకి వెళ్ళాలనుకుంటే, సోషల్ మీడియా చూడాలంటే దానికి ఇచ్చే సమయం ఒక 40% మనం బిజినెస్లో పెడితే మన చెక్కులు ఎందుకు పెరగవు? మన డిజిగ్నేషన్ ఎందుకు పెరగదు? ఇన్ఫార్మ్ చేస్తారు ఒక పోలీస్ ఆయనకి, ఒక లాయర్కి. మరి మన వెబ్సైట్లో గౌతమ్ బాలిసార్ ఊరికినే పెట్టలేదు కదా యూనిఫామ్. మనం బిజినెస్ చేద్దామని డిసైడ్ అయినప్పుడు ఒక మీటింగ్ టు మీటింగ్ అనేది మనల్ని మార్చాలి. నేను స్టార్టింగ్లో ఎలా ఉన్నా కలర్ డ్రెస్తో ఉన్నా. అవునా కదా? బిజినెస్ చేయాలి, సక్సెస్ కావాలి, నేను లక్షలు తీసుకోవాలి. ఇంకా స్టేటింగ్ తీసుకున్న లీడర్స్ లక్షలు తీసుకున్నట్టు నేను తీసుకోవాలంటే వాళ్ళలాగా నేను యూనిఫామ్కి మారాలి. ఎస్ఆర్లో అలా నేను కూడా యూనిఫామ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఎప్పుడు వెళ్తాం ఫంక్షన్స్? మాకు కూడా వస్తాయి కదా ఫంక్షన్లు. టైం అయిపోయిన తర్వాత మీటింగ్స్ అవి చూసుకున్న తర్వాత మార్నింగో ఈవినింగో పోయి కలిసి వస్తాం. అంతేకాని అదే జీవితం అనేసి అనుకుంటే వాళ్ళు ఎవరు మనల్ని పిలిచిన వాళ్ళు ఒక ముద్ద అన్నం పెట్టారు. ఎస్ఆర్లో ఫంక్షన్స్ మన జీవితంలో మనకు డబ్బు ఉంటే అందరు చుట్టాలు అవుతారు. డబ్బు లేకపోతే మనల్ని తిట్టేది కూడా ఫంక్షన్లలోనే. డబ్బు లేదు, వీళ్ళు వేస్ట్ కాదు, వీళ్ళది ఒక సంఘం ఉంటుంది, వాళ్ళదొక సంఘం ఉంటుంది. అవునా కదా? మనదొక సంఘం ఉంటుంది, లేనులంతా ఒక సంఘం, ఉన్నంతా ఒక సంఘం లాగా ఉంటుంది. అక్కడనే మనల్ని హేళన చేస్తూ ఉంటారు, చిన్న చూపు చూస్తున్నారు, అవహేళన చేస్తున్నారు. మరి అలాంటప్పుడు మనం డబ్బు సంపాదించుకొని మనం డబ్బు వచ్చిన తర్వాత ఫంక్షన్స్కి వెళ్తే వెళ్ళాలి, కానీ సమయం చూసుకొని మన మీటింగ్స్ అనేవి ఇంపార్టెంట్. దాని తర్వాతనే మనం దానికి ఇచ్చిన ప్రియారిటీ తర్వాతనే వేరే వాటికి ఇవ్వాలి. మా వదిలే వాళ్ళ చెల్లె ఆ రోజు 4 గంటలకు అన్నం కూడా అయిపోయింది. వెళ్ళినాం ఫంక్షన్కి, కనబడ్డాం, కట్నం వేసి వచ్చినాం, అయిపోయింది. అంతే కదా? రాలేదా అనకుండా వెళ్ళినామా లేదా? ఇంకా చూసుకున్నట్లయితే యూనిఫామ్ మీటింగ్స్ మరి ఆ రోజే ఉంటా అంటే మనకు మీటింగ్స్ ఉన్నప్పుడు అది వదిలేసుకోం కదా. వారం రోజులు, నెల రోజులు ముందు వస్తా అంటే మనకి మీటింగ్స్. తర్వాత మా చిన్నమ్మ వాళ్ళ బిడ్డ
ఈమె మా అమ్మ ఆ రోజు పొద్దుదాకా మాతోనే కూర్చున్నది. ఆమె సపరేట్ అనుకోవచ్చు, ఆమె మా బిడ్డతో పోయేదానికంటే నేను సపరేట్గా పోతే అయిపోవనేసి. కానీ ఏమాత్రం ఫీల్ కాదు, నా బిడ్డ చేసే పని ఇలాంటిది కొంతమంది జీవితాలను నిలబెడతానని మా అమ్మ కూడా హ్యాపీగా నాతోనే ఉంది. మా అమ్మ బిజినెస్ పార్ట్నర్. మా అమ్మ వాళ్ళు ధరలు ఎత్తుకున్నారు. ఆ రోజు 3 మీటింగ్స్ ఉన్నాయి. మా అమ్మ వాళ్ళు ధరలు ఎత్తుకుంటే నేను ఒక్కదాన్ని ఇద్దరన్నా ఏమంటారు, బిడ్డ రాలేదంటారు. అవునా కదా? మనం లేకపోతే అక్కడ నడవదు. కాబట్టి నేను తొందరగా వెళ్ళి అక్కడ కార్యక్రమం పూర్తి చేసుకొని మిగతా 3 మీటింగ్స్ చేసుకొని నైట్ వచ్చేటప్పటికి 11:30 12 అయింది ఇంటికి వచ్చేవారికి. యూనిఫామ్తో వెళ్ళిన. ఎవరో ఏమో అనుకుంటారంటే నాకేంటి, వాళ్ళు అనుకుంటున్నా వాళ్ళు ఎడకాలనే ఉన్నారు కదా. ఇలా నేను తిరుగుతున్నా, వాళ్ళు అన్నోళ్ళు తిరుగుతున్నారా కార్లో. మొన్న మా చెల్లె మా బాబాయ్ కూతురు వాళ్ళ కొడుకులకు రోజు ఫంక్షన్ కట్టేస్తే యూనిఫామ్తోనే వెళ్ళిన. అందరూ మంచి కలర్ఫుల్ వచ్చింది. అయితే ఏంటి, వెళ్ళినా కనబడ్డా కట్నం పెట్టేసిన చేతిలో వచ్చేసిన. అంతే కదా. మనము మన ఆలోచన పెద్దగా ఉంది, మన గమ్యం దూరం ఉంది. మనం కొంతమంది ఫ్యామిలీని మన మీద ఆధారపడ్డప్పుడు కొన్ని త్యాగాలు కావాలి, త్యాగాలు చేయాలి. అవునా కదా? అవ్వ కావాలి పువ్వ కావాలంటే 2 రావు కదా. అవునా కదా? కళలు పెద్దవైతే వాస్తవికతలు అడ్డురావా. నా రేపటి కళల కోసం నేను పనిచేస్తున్నాను. ఇవాళ నా కళలు సాధించిన రేపటి కోసం చేస్తున్నా. కాబట్టి ఇవాళ ఎవరో నువ్వు అన్నారనేసి బాధపడి అక్కడే ఆగిపోతే నా రేపటి కళలు నేను చంపుకున్నదాన్ని కదా. కాబట్టి రేపటి కళల కోసం నేను పెద్దగా ఆలోచించి వెళ్తున్న ప్రయాణంలో ఫీల్డ్ వర్క్కి వెళ్ళి ఇంకొక మీటింగ్ చేసుకొని వెళ్తుంటే మధ్యలో ట్రైను పట్టాలు అంటే అది ట్రైన్ వస్తుందన్నమాట. గేట్ పడితే టైం వేస్ట్ అవుతుంది ఎందుకు, అక్కడ ఆల్రెడీ 50 మంది 100 మంది కూర్చున్నారని అంటే మేము మధ్యలో ఆగిన చోట కార్లోనే తిన్నాము. ఆసక్తి కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే విజయం ఎందుకు రాదండి? ఆత్మవిశ్వాసంతో నిన్ను నమ్ముకొని అట్లని నమ్ముకో, అవకాశం సూపరు. ఏ రోజైనా నేను ఒక 3 నుంచి 5 సంవత్సరాలు పట్టుకొని ఉంటాను. ఆత్మవిశ్వాసంతో ఉండి పని చేసుకుంటూ వెళ్తే నీకు సక్సెస్ ఎందుకు రాదు? సలాం కొడుతుంది సక్సెస్. సరే ఒకసారి ప్లే చేస్తారా? ప్లే చేస్తారా? వీడియో ఒకసారి జనాలు ఎట్లుంటారు చూడండి. మన నిజ జీవితం తెలియదు కదా. ఓకే సార్, స్టార్ట్ చేయండి. ఈ సంధ్య కాలనీ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చూస్తా ఉన్నారేంటి? ఏం చేస్తారు వాళ్ళంతా? ఏమి లేదండి, దసరా రాబోతుంది కదా, మీకు చెప్పకుండా నేను 10,000 రూపాయలు పచ్చిగా ఉన్నానండి. మీరు వచ్చిన తర్వాత మీతో చెప్తాను కదా, మీరు నన్ను గొప్పడతారు కదా, మన ఇద్దరి మధ్య జరిగే గొడవ చూద్దామని చెప్పనని వాళ్ళందరూ అక్కడికి వచ్చి చూస్తున్నారు. గొడవ పడితే చూడడానికి వచ్చిరా వాళ్ళంతా? అవును. అవునే, నువ్వు కూడా వాళ్ళంతా గొడవలు అయినప్పుడు పోయి చూస్తావు కాబట్టి వాళ్ళు టిక్టాక్ ట్యాగ్ వచ్చి చూస్తున్నారు. అంటే అయినా సరే నేను ఎట్లా నిగ్రహం పాటించుకొని గొడవ పడకుండా చూస్తాను. దాని అయినా 10 గంటలకు వచ్చి ఎట్లా ఉంటాడు నువ్వు? ఇంతమంది ముందే తిట్టాలో? దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉన్న జనాలకి. రావద్దామంటారా? నిజమే కదా. పక్కోడి పనిలో ఏది పెట్టి చూసేదానికంటే అదే సమయం మన మీద పెట్టుకొని, మన జీవితం మీద పెట్టుకుని మన జీవితాలు ఎందుకు మారమండి? ఇంకా ఆర్థికంగానే మనం వెనుకబడి ఎందుకు ఉంటామండి? అవునా కాదా? కాబట్టి ఇక నుండి అయినా మారుతారని అనుకుంటున్నా. ఇంకా చూడండి, మనం బిజినెస్ పట్టుకొని మార్కెట్లోకి వెళ్తే ఆల్రెడీ మన కింద పడి ఉన్న వ్యక్తి ఆల్రెడీ మైండ్ మస్తున్నది. మనకు ఒక క్లారిటీ ఉంది, వెస్టైలో వచ్చినా మన డ్రీమ్స్ నెరవేర్చుకుంటాం, మనము మన పిల్లల లైఫ్ బాగుంటుంది, మనం కొంతమందికి ఉపాధి ఇస్తాం, వాళ్ళ లైఫ్ని మంచిగా చేస్తామనేసి మనం ఈ బిజినెస్ని పట్టుకొని పోతే క్లారిటీ లేని వ్యక్తి మనకు చెప్తాను, నీ వేస్ట్ బిజినెస్ రా, అది 4 రోజులు ఉంటుంది, 4 రోజుల తర్వాత పోతుంది, నువ్వు అది వేస్ట్ చేస్తాను, నువ్వు చేసే పనే వేస్ట్ చేసేరా అని చెప్తాను. అవునా కదా? చేస్తాను. కాబట్టి మైండ్, వాళ్ళ మైండ్ కరెక్ట్ లేదు, మన మైండ్ ఆల్రెడీ కరెక్ట్ ఉంది. మన అప్లైన్ చేతిలో ఉన్నాం కాబట్టి మన మైండ్ కరెక్ట్గా ఉంది.
మనము ఈ బిజినెస్ ని పట్టుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు వినకపోతే వాళ్ళ కర్మ వదిలేసి ఇక్కడ నేర్చుకుని వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఆల్రెడీ మనకు వాళ్ళ నెగిటివ్ నింపిండు. ఈ క్షణంలో మనం అప్లైన్ దగ్గర కూర్చొని నాకు ఎందుకు నెగిటివ్స్ వస్తున్నాయి, ఎందుకు రిజెక్షన్స్ వస్తున్నాయి అనేసి మాట్లాడితే మనకు ఒక క్లారిటీ దొరుకుతుంది. ఎస్తాను కానీ మనం ఏం చేస్తామంటే అప్లైన్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాం. అవునా కదా? కాబట్టి అప్లైన్ ఫోన్ని మనం స్విచ్ ఆఫ్ చేయకుండా అతిగా ఆలోచించకుండా మనం సరిగ్గా ఆలోచించి అప్లైన్ సలహాల మేరకు మనం వెళ్తే మనం ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. మరణించడానికి ఒక్క క్షణం తెగిస్తే చాలు, కానీ బ్రతకడానికి ప్రతి క్షణం చావాలి. మనము ఇప్పుడు కష్టాలలో ప్రతి క్షణం చనిపోతున్నాం కదా, చనిపోతున్నాం మళ్ళీ బ్రతుకుతున్నాం. అంటే తెగి చావడానికి మనకు ధైర్యం చేసినట్టుగా బ్రతకడానికి ధైర్యం చేస్తే, అంటే ఈ బిజినెస్ అన్నిటినీ తెంపేసుకొని ధైర్యాన్ని ఈ బిజినెస్ చేస్తే అన్నిటికీ మూలం డబ్బే కదా. ఆ డబ్బునే మనం ఇక్కడ సంపాదించుకున్నట్లయితే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది కదా. అవునా కదా? ఎస్ఆర్లో పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి బిజినెస్ ని ప్రాణం పెట్టి చేయండి. లేచి నిలబడతావా లేదా వదిలేసి పోతావా? వదిలేస్తే ఈ క్షణంలో వదిలేయండి. మీ టైం వృధా కాదు, అప్లైన్లో టైం వృధా కాదు. కానీ ప్రాణం పెట్టి మీరు చేస్తారంటే వాళ్ళు వన్ సైడ్ అయ్యేలాగా బిజినెస్ చేసి చూపించండి. ఎస్ఆర్లో డిసైడ్ అవ్వాల్సింది మీరా, మీ అప్లైన్సా, మీ పక్కింటి వల్ల? మీరే కదా. ఒక్కసారి డిసైడ్ అయితే వాళ్ళు వన్ సైడ్. కాకులకి భోజనం దొరికితే అన్ని కాకులు తీసుకొచ్చుకొని తినబెట్టాలి. కానీ మనుషులకు ఏదైనా అవకాశం దొరికితే చెప్తారా నేనే బాగుపడాలి అనుకుంటాను. కానీ అదే వెబ్సైట్లో ఒక వ్యక్తికి బిజినెస్ అవకాశం తెలియగానే కొన్ని వందల మందికి తెలియజేస్తాను. అదే ఇవాళ అట్లా ఒక్కొక్కరు ఇక్కడ తీసుకొచ్చుకొని ఇక్కడ కూర్చోబెట్టుకున్నాం. బయట మార్కెట్లో ఇట్లా ఉండదు. అప్లైన్ చూడండి, తను తీసుకొచ్చి దీంట్లో పోస్తున్నాడు. అంటే అప్లైన్ అనే వ్యక్తి డౌన్లైన్ ఎప్పటికప్పుడు కంటికి రెప్పగా కాచుకుంటా ఉంటాడు. కానీ అది మనం ఆ మంచితనం కూడా ఒక చెడులాగా చూస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ నుండి అయినా మనల్ని అర్థం చేసుకోవాలి. చెప్పినా కదా, ప్రతి ఒక్కరి లైఫ్లో ఆర్థికంగా వెనుకబడి ఉంటాం కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆర్థికంగా మేము ఇక్కడ ఎదిగినాము, మా కళను సాధించుకుంటున్నాం. 24/7 డేస్ ఒక సెల్ ఫోన్కి సిమ్ము లాగా మేము 24/7 డేస్ భార్యాభర్తలు చిలకా గోరెంకల్లాగా ఈ బిజినెస్ చేస్తున్నాము. అలా చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఏసానా ఇలాంటి లైవ్ ప్రతి ఒక్కరికి కావాలని ఉంటుంది. అవునా కాదా? ప్రతి ఒక్కరికి కావాలని ఉంటే ఈ బిజినెస్ చేయాలి. చేస్తే ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించగలుగుతామండి. ఇలాంటి లైఫ్ లీడ్ చేయొచ్చు. ఒక లేడీ తలుచుకుంటే కానిది ఏది లేదని అర్థం కావడం కోసం స్టార్టింగ్లో శారీ మీద ఉన్న, నెక్స్ట్ యూనిఫామ్కి వచ్చిన, ఆ తర్వాత సూట్ వేసుకున్నా, ఆ తర్వాత ఇలా తయారయ్యా. ఎవరికి ఏది ఊరికనే రాదు. ఇంత మీటింగ్ విన్న తర్వాత రక్తం మరిగిపోవాలి. ఎవరికి చెప్పాలా, ఎంత చెప్పాలా, నేనేం సాధించాలా, నెక్స్ట్ ఇయర్ వరకు నేను ఎక్కడ ఉండాలని డిసైడ్ అయిన వ్యక్తులు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇలా చూడండి, ఒక గొంగలి పురుగు నుండి సీతాకోక చిలుకలాగా నేను ఎక్కడికి ఒక గొంగలి పురుగులాగా ఉన్న నేను సీతాకోక చిలుకలాగా మారడానికి సీతాకోక చిలుక గొంగలి పురుగుగా ఉన్నప్పుడు అది ఎవరు మనం ఇష్టపడము. కానీ అది నొప్పిని భరించింది, పేషెన్స్తో ఉన్నది కాబట్టి సీతాకోక చిలుకగా మారగలిగింది. సీతాకోక చిలుక మారిన తర్వాత దాన్ని మనం అందుకొని ఫోటోలు దిగుతాను, ముద్దు పెట్టుకుంటాను. వేస్తాను. ఇవాళ నేను కూడా గొంగలి పురుగులాగా ఉన్న నేను ఇవాళ సీతాకోక చిలుకలాగా మారడానికి ఇవాళ మీరు కూడా ఇవాళ 8% బ్రాంచ్లు సిల్వర్లు కావచ్చు. ఒకనొక రోజు మీరు ఒక యూసీలు అవుతారు, డియూసీలు అవుతారు. మీరు కూడా ఇవాళ గొంగలి పురుగులాగా ఉండొచ్చు. ఏదో ఒక రోజు సీతాకోక చిలుకగా మారుతారు. మీ లైఫ్ కూడా మారుతారు, నా లైఫ్ లాగా మీ లైఫ్ కూడా మారుతారు. నమ్ముతున్నారా? నమ్మండి. ఇంకా చూసినట్లయితే చలనం లేని రాయికి కూడా చెక్కడం మొదలెడితే శిల్పంగా మారుతుంది. కదలలేని దాంట్లోనే శిల్పం తాగి ఉంటే కదలగల మనలో ఇంకా ఎంతుంది మిత్రమా? రాయిలోనే శిల్పం దాగి ఉంటే మనం మాట్లాడగలుగుతాం, మనం నవ్వగలుగుతాం, నిలబడగలుగుతాం, కూర్చోగలుగుతాం, మన బాధని ఒకరితో షేర్ చేసుకోగలుగుతాం. ఎస్తాను. మరి అలాంటప్పుడు మనలో ఇంకా ఎంత శక్తి దాగి ఉంది? కాబట్టి మీ శక్తిని మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఎవరినో నమ్మడం కాదు, వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు అనుకోవడం కాదు. ఫస్ట్ నేను చేస్తాను, మీరు డిసైడ్ అవ్వండి. ఒకటే చెట్టు, ఒక
ఒకటే చెట్టుకు ఒక కొమ్మ, ఒక కొమ్మకి 2 కాయలు ఒకటేసారి పూసినాయి. కానీ ఒకటి తొందరగా పిందకొచ్చి పండుకొచ్చింది, ఇంకొకటి లేటుగా అయింది. అవునా కదా? కనబడుతుంది మనకు. అది ఎంత నిజమో అది పండుతుందా లేదా? ఒకటి ముందు పండింది, దీని ఇక్కడే ఆగిపోతుందా? ఇంకొకటి పండుతుందా లేదా? పండుతుందా? ఎంతమంది నమ్ముతున్నారు? నమ్ముతున్నారు కదా? అదే విధంగా ఒక చెట్టు అనేది బెస్ట్ అయ్యి ఒకటే కొమ్మ మన అప్లైన్, ఆ కొమ్మకే మనం డౌన్లైన్స్ అనే వ్యక్తులు ఎంతో 2, 3, 10 మంది ఉన్నాము. ఒక వ్యక్తికి ముందు వచ్చింది సక్సెస్, ఒక వ్యక్తికి వెనక వస్తుంది. ఆ పండు ఒకటి ముందు పండినట్టుగా, ఇంకొకటి తర్వాత పండినట్టుగా మన లైఫ్ లో కూడా సక్సెస్ అనేది వస్తుంది. అది ఎంత నిజమో, రెండోది పండుతుంది అనేది ఎంత నిజమో, మనలో కూడా సక్సెస్ వస్తుంది అనేది కూడా అంతే నిజం. ఓపికగా ఉండాలి. అది ఓపికగా ఉన్నది కాబట్టి రిజల్ట్ పోయింది. ఇంపార్టెంట్ అంటే చెట్టు నుంచి వచ్చే ప్రోటీన్స్, విటమిన్స్ అది తొందరగా లాక్కుంది కాబట్టి అది తొందరగా పండగలిగింది. ఎస్తాలో ఇది తీసుకోలేదు కాబట్టి లేట్గా అయింది. అలానే అప్లైడ్ నాలెడ్జ్ని, మీటింగ్స్ని అన్నింటిని ఉపయోగించుకున్న వ్యక్తి తొందరగా సక్సెస్ అయింది. ఉపయోగించుకున్న వ్యక్తి లేట్గా అయింది. అయితే ఏముంది, వెనుక ముందు ఆయనకు అర్థమై మళ్ళీ వెళ్ళి అప్లైడ్ దగ్గర కూర్చున్నాడు, సక్సెస్ వచ్చింది. ఎస్తాలో సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓపికతో ఉండండి, నమ్మండి. కవితకు కొమ్మకి కవితలు చెప్పినా, మారని మనిషికి నీతులు చెప్పినా వృధానే. ఇలాంటి మీటింగ్లో మీ అప్లైని ఎన్ని చేయించినా, ఎంతమంది లీడర్లను తీసుకొచ్చినా, మారాలనుకున్నది నువ్వు, మార్పు నీ దగ్గర రాకపోతే ఇలాంటి మీటింగ్స్ వేస్ట్. శుద్ధదండిగా దేనికి ఉపయోగపడదు. మారాలి, ఇది నాకే అని అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి లేచి రేపటి నుంచి ఫీల్డ్ వర్క్ వెళ్ళండి. ఈ సంవత్సరం మళ్ళీ వచ్చే సంవత్సరంలోగా మీ పిన్స్ ని బ్రేక్ చేయించుకొని, మీ చెక్కులను బ్రేక్ చేసి, మీరు కార్లు తీసుకొని ఈ పలానా మీటింగ్ లో పలానా లీడర్స్ మీటింగ్ మేము ఇంత సక్సెస్ తీసుకున్నాం అనేసి మీరు కొంతమంది చెప్తే వాళ్ళు కొంతమంది లేడీస్ తయారవుతారు. ఎస్తాను ఈ సక్సెస్ మనందరం తీసుకుంటేనే మేము ఈ రోజు వచ్చిన దానికి సార్ చేసిన మీటింగ్ కి అర్థం ఉంటుందండి. ఇది ఒక వీడియో ప్లే చేయండి సార్. అయిపోవచ్చింది మీటింగ్, ఇది లాస్ట్ వీడియో సార్. పూజించే దేవతరా జన్మనిచ్చిన తల్లి, జగతిలో జాబిల్లి, నీ పాదాలకు సాష్టాంగవందనం. ఏడిచిన తీరని అమ్మా, నీ పాదాలకు సాష్టాంగవందనం. ఏడిచిన తీరని పూజించే
నాకైతే ఒకటే అర్థమైంది. 2 కాళ్ళు లేవు, కన్న బిడ్డ కోసం, ఆకలి తీర్చడం కోసం అడుక్కొచ్చి ఆమె పనిచేయలే స్థితిలో ఉండి అడుక్కొచ్చి బిడ్డను సాదుకుంటుంది. అలాంటి ఆమె అంత చేయగలిగినప్పుడు మనం అన్నీ ఉన్నాయి, మన పిల్లల కోసం మనం ఏం చేయగలం, మన తల్లిదండ్రుల కోసం మనం ఏం చేయగలం? మన తల్లిదండ్రులు కూడా అలానే కానీ సాగింది కదా మనల్ని. మనం డబ్బు లేకపోవడం వల్లనే తల్లిదండ్రులు దూరం చేసుకుంటున్నాం. ఆ డబ్బే ఉంటే మన తల్లిదండ్రులు మనం తీసుకొచ్చుకొని చాగలేమా? మన పిల్లల్ని బంగారు భవిష్యత్తు ఇవ్వలేమా? మనలాంటి అవకాశం ఆ రోజు మన తల్లిదండ్రులకు రాలేదు కాబట్టి మనం పేదరికంగా ఉన్నాం. అదే మనం ఇంకా తిడుతున్నాం, మన తల్లిదండ్రులు ఆస్తులు ఇవ్వకపోతే గొడవలు పడుతున్నాం, తిడుతున్నాం ఎలా పడితే అలా. కానీ ఈరోజు ఈ అవకాశం వచ్చి నువ్వు వదిలేసుకుంటే నువ్వు చేసిన తప్పు నీ పిల్లలు ఇంకా దారుణంగా తింటారు ఆస్తులు ఇవ్వకపోతే. ఈ బిజినెస్ చేసి వాళ్ళకు 3 తరాల బంగారు భవిష్యత్తు ఇవ్వచ్చు కదా మనం. ఇద్దామా? 3 పూటల భోజనం కోసం రాలేదు, 3 తరాల తలరాత మార్చుకోవడం కోసం వచ్చానండి. 3 తరాల భవిష్యత్తుని బంగారు భవిష్యత్తు తీసుకోవడం కోసం వచ్చాను. కాబట్టి దయచేసి నిర్ణయం తీసుకోండి. ఈ సెషన్ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రు సార్కి, ఎంటైర్ టీమ్ లీడర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. గుడ్ మార్నింగ్. సెక్షన్ ఎలా ఉందండి? ఒక శివంగి ఎలా ఉందో పైన ఎగ్జాక్ట్గా ఉంది. ఇక్కడ క్లాస్ కొట్టామంటే వరంగల్ ఎక్కడాలా, వరంగల్ దగ్గర వెళ్ళిపోవాలా, జోష్గా కొట్టాలి క్లాస్. చాలా ఎక్సైటింగ్ ఉందండి. ఇవన్నీ కూడా రియల్ కన్నీళ్లతో కూడిన సక్సెస్ అంతా ఇక్కడ అవ్వండి మనకి. మరి అందరూ సివిల్గా మారుతారా? మరి మన కోసం అంత దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చినటువంటి కవిత మేడం గారికి, అలాగే వాళ్ళ హస్బెండ్ మూర్తి సార్కి ఒకసారి గట్టిగా క్లాప్కోండి. గట్టిగా మీరు గట్టిగా క్లాప్స్ ఇస్తే మరి ఒకసారి సార్ వస్తారు. మీరు గట్టిగా క్లాప్కోకపోతే సార్ రారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అడిగే వెంటనే వచ్చి మనకి ఇంత మంచి సబ్జెక్ట్ ఇచ్చిన మేడం గారికి, అలాగే సార్ గారికి, ఇద్దరికి కూడా మనందరం కూడా మన టీం తరఫున థ్యాంక్స్ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మేడం గారు అంత దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చినటువంటి మేడం గారికి హాండ్రింగ్ చేద్దామా? I would like to invite New Zealand Abo. Please welcome to us. New Zealand Abo, please welcome. New Zealand Abo.
థ్యాంక్ యూ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ. సో మరెన్నో మీటింగ్స్కి మీరు రావాలని మా వాళ్ళందరినీ మీలాగా తయారు చేయాలని మనసుకుంటూ కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అలాగే మూర్తి సార్కి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మేము ఇక్కడికి రావడానికి కారణమైంది మీరు. థ్యాంక్ యూ సార్. మీకే నేను కృతజ్ఞత తెలియజేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే నా మోటో ఒకటే, నా డ్రీమ్ ఒకటే, లేడీస్ని ఎంపవర్మెంట్ చేయాలి. నాలెడ్జ్ ఉంది, వాళ్ళను ఎంపవర్మెంట్ చేయాలనేదే నా డ్రీము. నాకు నా భర్త సపోర్ట్ చేస్తూ ఉంటాడు. నేను ఇవాళ ఇలా తయారు కావడానికి వంటింటికి పరిమితమైన నేను, నాకు మాట్లాడడానికి రాదు, జీరో ఇప్పటికీ కూడా. కానీ నన్ను ఇలా తయారు చేసేది నా భర్త. నా విజయం ఇదంతా నాది కాదు, నా భర్తది. నా భర్త సపోర్ట్ వరకు నేను ఇలా తయారయ్యాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అండి మూర్తి గారు.